ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక తీపి కబురే. ఏపీ పాలిటిక్ చరిత్రలోనే రేపు మరో కీలక ఘట్టానికి అడుగు పడబోతుంది. 5 ఏళ్ల కాలం వేలాది మంది రైతుల పోరాటానికి ఫలితమైతే దక్కబోతుంది. అమరావతికి అసెంబ్లీ వేదికగా ఒక క్లియర్ గుర్తింపు అయితే దక్కబోతుంది. రేపు అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ రేపు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం జరగనుంది. అయితే గత వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో అమరావతిని ఎలా ఆటకెక్కించింది, రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చడంలో జరిగిన ద్రోహం ఏంటి, ఈ అన్నకోణంలో ఈ సమావేశంలో ప్రభుత్వం గళం ఎత్తబోతుంది. ముఖ్యంగా చంద్రబాబు కూడా స్వయంగా వాళ్ళ ఎవరైతే నాయకులు ఉన్నారో ఈ అంశం మీద చాలా క్లియర్గా గళమెత్తాలని కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం విన్నాం మనం. ఈ కేవలం బిల్లు ఆమోదించడమే కాకుండా గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనుందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అమరావతి భవిష్యత్తుపై రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్న భరోసా ఏంటి, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం ఏంటి, ఇది ఇవాళ మెగా 90కి సంబంధించినటువంటి డిబేట్లో మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు శ్రీ చలసాని నరేంద్ర గారు, ప్రముఖ విశ్లేషకులు, అదేవిధంగా బాలగురుస్వామి గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశ్లేషకులు చలసాని నరేంద్ర గారి దగ్గరికి వెళ్దాం. నరేంద్ర గారు నమస్తే అండి. చెప్పండి. నరేంద్ర గారు విన్నారు కదా, ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు రాజధాని అమరావతి అయినప్పటికీ కూడా గతంలో జరిగినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఏదైతే 3 రాజధానుల అంశం కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా అమరావతి పనులు జరుగుతున్నప్పటికీ కూడా దీనికి ఒక చట్టబద్ధత లేకుండా ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ప్రమాదానికి వచ్చే ప్రమాదం జరగచ్చు అనేటువంటి ఊహాగానాల మధ్యన, ఎందుకంటే అధికారం శాసనం కాదు కాబట్టి ఇప్పుడు చట్టబద్ధత కల్పించబోతున్నారు. గతంలో జరిగిన తప్పు ఇదే కాబట్టి ఈ చట్టబద్ధత గురించి ఓవరాల్గా ఏమంటారు నరేంద్ర గారు? ఆంధ్రప్రదేశ్ ఏర్పడి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ అంశాన్ని ఏ విధంగా అయినా సరే ప్రభుత్వ నిర్లక్ష్యం కావచ్చు, లోటుపాట్లు కావచ్చు, పరిపాలన పరమైనటువంటి సరైన అవగాహన లేకపోవడం కావచ్చు, ఇది ఒక సమస్యగా తయారైంది. 2014లో సిఐడి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించినప్పుడే దాంట్లో అమరావతి అని ఒక పదం చేర్చుంటే ఇప్పుడు దాకా ఉండేది కాదు. తర్వాత 3 రాజధానులు అన్నప్పుడు ఈ విషయం మీద ఇప్పటివరకు కూడా అధికారికంగా చట్టబద్ధంగా అమరావతి రాజధానిగా లేకపోవడానికి కారణం ఎవరు? ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే కాదు, ఇది మొత్తం ప్రభుత్వం ఒక ఉదాసీన వైఖరి ఈ విషయంలో, రాజధాని విషయంలో కేవలము ఒక లేనిపోయిన దీని ఒక రాజకీయాల ప్రధాన అంశాల నుంచి ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం 2 ప్రభుత్వాలు కూడా వేరే వేరే అంశాలు చేస్తూ ఈనాడు ఇప్పుడు కూడా 14 ఏళ్ళు అయినా కూడా అక్కడ రాజధాని ఇంకా ఒక స్వరూపం ఇవ్వలేకపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన అంశం. ఇది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడే ఈ సమస్య వచ్చింది. అప్పుడే సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చి కూడా 2 సంవత్సరాలు దాటింది ప్రస్తుత ప్రభుత్వం. 2 సంవత్సరాల నుంచి ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రికి, హోంమంత్రికి ఈ విషయం మీద వినతి పత్రాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చారు, ఇతర మంత్రులు ఇచ్చారు. అయినప్పుడు కూడా వాళ్ళు ఇదిగో అదిగో అన్నారు. వాళ్ళు అసెంబ్లీ తీర్మానాన్ని వాళ్ళు అడిగినట్లేరు, వీళ్ళు కూడా ఇచ్చినట్లేరు. చివరికి ఇప్పటికైనా సరే చేసిన పొరపాటుల్ని లేకపోతే లోపాలని సరిదిద్దుకునే ప్రయత్నం చేయటం మంచిది. మళ్ళీ ఈ విధంగా గతంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, సిఆర్డే చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం, అది అమరావతి. దానివలన అప్పుడే వాళ్ళు పార్లమెంట్లో కనుక దాన్ని కనుక ఆమోదం చేస్తుంటే అమరావతి అని పేరు చెప్పి ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. ఇవాళ దాన్ని ఆ పొరపాటుని సర్దిద్దుకోవడం కోసం వాళ్ళ అసెంబ్లీ పాస్ చేసి తర్వాత మళ్ళీ పార్లమెంట్లో ఇది అంటే సిఆర్డిఏ చట్టం అనేది రాష్ట్ర ప్రభుత్వ చట్టం. సిఆర్డిఏ అనేది ఆ చట్టం రాజధానిగా అమరావతి గుర్తుని నిర్ణయించి తర్వాత చేసిన చట్టం అది. అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చేసిన చట్టం అది. దానికి చట్టబద్ధత లేదనో అన్నటువంటి అనలేము మనం. అది చట్టబద్ధత ఇవ్వటం కోసమే ఆ చట్టాన్ని చేశారు. చేసిన తర్వాత కూడా దాంట్లో కేంద్ర పార్లమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులుగా మార్చేయడంతో భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మళ్ళీ రాజధాని విషయంలో ఈ విధంగా ఇష్టం వచ్చాడు ఆటలాడకుండా, దాంతో ప్రజల ఎమోషన్స్తో ఆటలాడకుండా ఉంచడం కోసం, ఇటువంటి ప్రయత్నాలుగా చెక్ పెట్టడం కోసం ఇవాళ అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి పార్లమెంట్లో ఆమోదింప చేసుకుంటుంటే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2 ఏళ్ళుగా ఇది ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నప్పుడు ఎందుకు రాలేదు అసెంబ్లీ తీర్మానం? అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయం ఇదిగో చూస్తున్నాం అదిగో చూస్తున్నాం అంటాం తప్పితే వాళ్ళు కూడా కాలయాపన చేస్తూ వచ్చారు. కానీ ఇది ఒక కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు దీని మీద ఒక సీరియస్గా
దృష్టి సారించినట్టు లేకపోవటం వలన ఇది నిజంగా జరిగింది ఇది. ఇప్పటికైనా ఈ ఈ లోటుని భర్తీ చేయటం కోసం, ఈ సమస్యని పరిష్కరించడం కోసం ప్రయత్నం చేయటం మంచిదని చెప్పొచ్చు. ఓకేనండి నరేంద్ర గారు.